నేను మిత్రుని అడిగా నిన్న రాత్రి ఫోన్ చేసి, తెలుగుదేశంలో చాలా ప్రాముఖ్యమైన నాయకుడు, ఏంటండి టీటీడీ మీద మరి రిపోర్ట్ సిట్ ఇచ్చింది కదా, ఎందుకు మాట్లాడుకోవటం లేదు, టీడీపీ మీడియా సపోర్ట్ చేయటం లేదు, మీ తెలుగుదేశం నాయకులు ఎవరు ఖండించటం లేదు ఏంటి అంటే, ఇంటర్నల్గా ఎవరో టీటీడీ మీద మాట్లాడొద్దు అని ఆదేశాలు వచ్చినాయండి, ఇంకేం చేస్తాం, పిసుక్కోవటమే అని బాల్ పట్టుకొని. తెలుగుదేశం నాయకుల పరిస్థితి అంతా అంతే, ఇక ఏం మాట్లాడేదేం లేదు. ఇక ఆ సినిమాలో రావుగోపాలరావు కొడుకు అన్నట్టు ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో తేలుకుట్టిన దొంగలాగా అయిపోయినారు మీ తెలుగుదేశం నాయకులందరూ. ఏ డిబేట్లు ఉండవు, ఏ నాయకుడు మాట్లాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు స్పందించరు. దున్నపోతు మీద వర్షం పడితే ఎలాగ దున్నపోతు మేత మేస్తూ ఉంటుందో వీళ్ళు మేత మేసుకుంటూనే ఉంటారు, వర్షం పడుతూనే ఉంటుంది, డిబేట్లు ఎవరు పెట్టరు, సోషల్ మీడియాను పట్టించుకోరు, ఏమేమి పట్టించుకోరు. నా రామరాజ్యం, నా రాజ్యం రామరాజ్యం, ఇక్కడ రేపు చేస్తే అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు అనే ధోరణిలోకి ఈ ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అల్టిమేట్గా ఫైనల్గా ఒక మాట అయితే చెప్తా, భక్తుల మనోభావాలు దెబ్బతీసి సిట్ రిపోర్ట్ కోసం మేము చూస్తున్నాను. సిట్ రిపోర్ట్ ఒకసారి బయటకు కనుక వచ్చింది అంటే, సిట్ రిపోర్టు అండ్ ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు గెట్ ది గుజరాత్ ల్యాబ్ రిపోర్టర్ తీసుకోబోతున్నాం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి పందికొవ్వు ఎద్దుకొవ్వు కలిసింది అన్న మాటలు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు హర్ట్ అయినాయి, ఇంక్లూడింగ్ మై ఫీలింగ్స్ ఆల్సో. కాబట్టి ఒక అధర్మ ప్రచారం చేసి కులాల మధ్య మతాల మధ్య డిస్టర్బింగ్ ట్రాంక్విలిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ అండ్ మేకింగ్ అ ఫాల్స్ ఎలిగేషన్స్, స్ప్రెడ్డింగ్ అ రూమర్స్ అక్రాస్ ది సొసైటీ ఈజ్ అన్ అఫెన్స్. బిఎన్ఎస్ యాక్ట్ కింద ఈజ్ అన్ అఫెన్స్. సో యాజ్ అ బీయింగ్ అ లాయర్గా మా పార్టీ కొంత లీగల్గా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ ఎవరెవరైతే ఈ ఇంక్లూడింగ్ బిఆర్ నాయుడుతో సహా వీఆర్ గోయింగ్ టు ఫైల్ అ ప్రైవేట్ కంప్లైంట్ అగెన్స్ట్ దీస్ 4 people. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరి మీద చట్ట ప్రకారం ఇలాంటి ఈరోజు జరిగింది భవిష్యత్తులో జరగకూడదు. జరిగిపోయింది, అయిపోయింది, ఏదో ఇప్పుడు ఎవరు మాట్లాడరు, నాకు తెలిసినంత వరకు దీన్ని సబ్సిడైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి దేవుడిని రాజకీయాల్లోకి లాక్కుండా, ఫాల్స్ ఎలిగేషన్స్ చేయకుండా, ఇలాంటి ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఒక రాజకీయంగా ఒక బాధ్యతతోటి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ యాక్షన్ షుడ్ ఫాలో. మేబీ ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, ఏం కాదు, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి పోలీసులు కూడా అంటారు, కోర్టులు అసలే చేయవు, పోలీసులన్నీ ఇంకా బెటర్ కోర్టుల మీద. కానీ రేపు ఉదయం సంవత్సరం తర్వాత అయినా 3 సంవత్సరాల తర్వాత కేసు పెండింగ్ ఉంటే మాత్రం కన్ఫర్మ్ ఎక్కడికి బారు, 2029లో ఎక్కడికి బారు. ఈ కేసులో ఎవరెవరైతే ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేశారో, భక్తుల మనోభావాలు దెబ్బతీశారో వాళ్ళందరి మీద లీగల్గా వీఆర్ గోయింగ్ టు లాడ్జ్ ఎ రిపోర్ట్ against those people who made a unnecessary comments against TTD. సో కాబట్టి ఈ ప్రెస్ మీటు ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ ప్రెస్ మీటు కేవలం వాస్తవాలను ప్రజల ముందు పెట్టడానికి, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవటానికి, ఒక దేవుని ఎలా వాడారో రాజకీయాలు అని తెలుసుకోవటానికి ప్రజల ముందు వాస్తవాలు పెట్టాం. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు యొక్క కుట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు డీల్ చేసేటువంటి, నడిపించేటువంటి పార్టీల యొక్క నాయకుల్ని రేపొద్దున మీ ఊళ్ళోకి వస్తే తరిమి కొట్టాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు వారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పరమ నియమష్టలతో ఉంటారు. ఇలాంటి వ్యక్తుల యొక్క భావాల్ని దెబ్బతీసినటువంటి నాయకులు కూడా రేపొద్దున మీ ఊళ్ళలోకి రానివ్వద్దు అని నేను మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా సోదరులకి, రాష్ట్ర ప్రజలకి మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్. లేదండి, జరిగినట్టు ఏమి రిపోర్ట్లో లేదు. వాళ్ళు ఏమన్నారు అంటే అడల్టర్డ్ రసాయనాలు కొన్ని కలిపారు, ఏది డాల్డా కొంచెం కలిపారు అని చెప్పారు. ఆ డాల్డా కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించండి సార్, 2023-24లో కల్తీ జరిగిందనేది ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆరోపణ.
23, 24లో కల్తీ జరిగింది అని చెప్పడానికి కల్తీ నెయ్యి ఏది సార్? శాంపిల్ ఏది? శాంపిల్ ఆల్రెడీ లడ్డూ వాడేశారు, లడ్డూ తినేసాం, లడ్డూ లేదు. 2023లో 24లో లడ్డు నెయ్యి అన్నా ఉండాలి, లడ్డు అన్నా ఉండాలి. లడ్డూ లేదు, నెయ్యి లేదు. ఏం శాంపిల్ తోటి మీరు ల్యాబొరేటరీ చేస్తారు సార్? ఇప్పుడు చేసిన రిపోర్టు, సిట్ వాళ్ళు పరిశీలించిన రిపోర్టు, గుజరాత్ వాళ్ళు పరిశీలించిన రిపోర్టు 2024లో జూలైలో కలెక్ట్ చేసినటువంటి శాంపిల్. ఆ శాంపిల్ కలెక్ట్ చేసి తద్వారా అడల్టరేషన్ జరిగింది అని ఈరోజు రిపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ అలాంటి రిపోర్టు జరిగితే ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా బాధ్యత వహించాలి. 2024 గత ప్రభుత్వంలో జరిగిన నెయ్యి లేదు, లడ్డూ లేదు సార్ శాంపిల్ చేయడానికి. శాంపిల్ లేకుండా ఏం సెలెక్ట్ చేశారు మీరు? ఏమి రిపోర్ట్ చేశారు? అసలు ఎలిగేషన్ చేసిన తర్వాత కాదు, 2024 జూలైలో ఎవరు ప్రభుత్వం ఉంది? కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో ట్యాంకర్ నెయ్యి వచ్చింది, దాన్ని తీసుకుని వెళ్ళి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి దాంట్లో జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 24లో జూలైలో వచ్చిన ట్యాంకులో కలిసిందంటే 23లో కూడా కలిసి ఉంటుంది, 22లో కూడా కలిసి ఉంటుందని ఒక ఎజంప్షన్. ఎందుకంటే అప్పుడు నెయ్యి లేదు కదా. నెయ్యి 10 రోజులు 15 రోజులకు మించి ఉండదండి ఎక్కువ ఆర్డరు. ఎవ్రీడే 15 కేజీలు అంటే 15 కేజీలే వస్తుంది. ఎందుకంటే నెయ్యి 2వ రోజు 3వ రోజుకే నెయ్యి పాడైపోద్ది, మొత్తం మారిపోతాయి, స్పెసిఫికేషన్స్ అన్నీ మారిపోతాయి. అందుకని నెయ్యిని ఎక్కువ రోజులు స్టాండ్కి పైగా పెట్టరు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి, టీటీడీ దగ్గరికి ఒక నెయ్యి వచ్చింది అంటే ట్యాంకర్ దాన్ని అవర్లో దాన్ని టెస్టులు చేసేసి పంపించేసేయాలి. ఒక్కరోజు డిలే అయింది అంటే నెయ్యి మొత్తం పాడైపోద్ది. సో కాబట్టి ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోగం. ఇప్పుడు రేపొద్దున సిట్ రిపోర్ట్ వచ్చి సిట్ రిపోర్ట్లో కనుక ఏదో నెయ్యో కాకుండా డాల్డానో ఏదో కలిసి ఉంటుందని చెప్పింది, అది కూడా తప్పే. ఆ డాల్డా కలిసింది వేరు, పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలగటం వేరు. ఖచ్చితంగా కదా. ఇప్పుడు అసలు కలవలేదు అంటున్నా నేను. నా సిట్టు రిపోర్ట్ ఏంటంటే అది కలవకుండానే వీళ్ళు అబద్ధాలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పాడు, దాన్ని పవన్ కళ్యాణ్ క్యారీ చేశాడు. సో నీకు ఫైండింగ్ లేకుండా, నీకు ప్రాథమికంగా ఆధారాలు లేకుండా ఇప్పుడు ఈరోజు సిట్ ఇచ్చిన ఫైండింగ్లు అదేం లేనప్పుడు ఖచ్చితంగా యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ఇర్రెలవెంట్ స్టేట్మెంట్. సో ఖచ్చితంగా యూ హ్యావ్ టు బి టేకెన్ ఇన్ టు టాస్క్. రేపొద్దున ఇంకో ముఖ్యమంత్రి ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాడు. సెన్సిటివ్గా ఉన్న అంశాల్లో వాళ్ళు దూరరు. కాబట్టి వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ఎ లెసన్. నిన్న TV5 మూర్తి అంటున్నాడు లడ్డూ మీద 600 పేజీల ఛార్జ్ షీట్ వేశారు, ఇకైతే అయిపోయింది. ఎందుకు అయిపోద్ది? పెట్టు డిబేట్. నేను అడుగుతున్నా, నువ్వు డిబేట్ పెట్టాల్సిందే, నేను రావాల్సిందే. నేను అడుగుతున్నా సాంబశివరావుని, వెంకటకృష్ణని, మూర్తిని కూడా అడుగుతున్నా. మీరు నా మిత్రుడు వంశీని కూడా అడుగుతున్నా, మీరు డిబేట్లు పెట్టండి. లడ్డూ మీద ఏ పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది, ఎక్కడ కలిసింది, ఏ వైసీపీ నాయకుడు దాంట్లో నిందితుడిగా ఉన్నాడు, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఉందో ప్రజలకు తెలియాలి. అది మీరు తప్పు చేశారా? తప్పు చేస్తే క్షమాపణ చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అండ్ యాజ్ వెల్ పవన్ కళ్యాణ్ ముక్కుకు నేలకు రాసి చెప్పండి సమాధానం. తప్పు అయిపోయింది వెంకటేశ్వర, ఇంకొకసారి మేము ఇలాంటి రాజకీయ క్రీడ ఆడం, అనవసరంగా తప్పు చేశాము, తేలుకుట్టిన దొంగలాగా అయిపోయినాము, ఇప్పుడు అరవాలేము, మాట్లాడలేము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు చెప్పేంత వరకు ఆగలేదండి వీళ్ళు. ముఖ్యమంత్రిని సుప్రీంకోర్టు మందలించింది, మీరు ఏ ఆధారాలతోటి మాట్లాడుతున్నారో ఆగండి, సిట్ వేసాము, సిట్ ఫైండింగ్ వచ్చిన తర్వాత మాట్లాడండి, అప్పటిదాకా మీరు మాట్లాడొద్దని చెప్పిన దాకా ఈ దుర్మార్గులు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు సనాతన ధర్మాధికారి. ఈ లడ్డూను తీసుకొచ్చి సనాతన ధర్మం అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి రుద్దే ప్రయత్నం చేసినప్పుడు సనాతన ధర్మం అబాస్పాలు అవ్వలేదా? ఇప్పుడు నీ వల్ల నువ్వు సనాతన ధర్మాధికారి కాదు, సనాతన అధర్మాధికారి. నువ్వు డిబేట్లు పెట్టండి. ఈరోజు డిబేట్లు పెట్టాల్సిందే, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా, తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడల్ట్రేషన్ జరిగిందా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అడల్ట్రేషన్ జరిగిందా? ఇవి ఏది జరిగింది? తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం జరిగిందా, జరగలేదా? ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న భక్తులు, దే పీపుల్ షుడ్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. నేను చెప్తున్నా, జనసేనకి, తెలుగుదేశానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి యొక్క శాపం మీరు మీ పార్టీలని కడ వరకు వెంటాడతారు. ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు ఈరోజు ఆడిన రాక్షస క్రీడ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని నిలువ నీడ లేకుండా చేస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి. రాజకీయాలు మీరు ఎన్ని చేసినా ప్రజలు క్షమిస్తారు, కానీ భక్తుల మనోభావాలతోటి ఆడుకున్నారు. చూశారు, ఒక వ్యక్తిని బదనాం చేయాలి అని ఏమైంది? మీరే పడిపోయినారు మీ గోతులో మీరే. ఒక పార్టీని బదనాం చేయాలని ఏం చేశారు? మీ గోతులో మీరే పడిపోయినారు. ఈరోజు సోషల్ మీడియా మొత్తం పచ్చి బూతులు తిడుతోంది. ఒక్కడు మాట్లాడటంలో తెలుగుదేశం కార్యకర్త